డైరెక్టర్ శివ నిర్వాణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇరుముడిలో బిజీ ఉన్నా కూడా మీరు. అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. తర్వాత ఇక్కడి నుంచి తెలుగులో ఈ సినిమాని తమిళ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనందరి బెస్ట్ విషెస్ కోసం వచ్చిన ఈ ఫుల్ హ్యాపీ రాస్ తమిళ్ ఫిల్మ్ టీమ్ ఆల్రెడీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్. సో అందరికీ హాయ్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నాకు ఇలా కాల్ వచ్చి మైత్రి నుంచి కాల్ వచ్చి ఇలా మనమే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏ సినిమా అని అడిగా. ఇలా జీవి గారి సినిమా అన్నారు. అంటే ఇది కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకంటే నేను జీవి గారి మ్యూజిక్ ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ ముందు అంటే డార్లింగ్ అండ్ ఇప్పుడు పాడారు కదా నీవే నీవే సాంగ్ ఉల్లాసంగా ఉత్సాహంగా దానికంటే ముందు తమిళ్ ఫిల్మ్స్ ఆడుకాలం అప్పటి నుంచి నేను చాలా జీవి గారి మ్యూజిక్ అంటే నాకు భయంకరమైన ఇష్టం. అప్పటి నుంచి ఆయనతో పనిచేయాలని చాలాసార్లు అనుకున్నా, కుదరలేదు. 4 సినిమాల తర్వాత ఇప్పుడు ఇరుముడికి కుదిరింది. చాలా బ్యూటిఫుల్గా మ్యూజిక్ ట్యూన్స్ కానీ ఇంత బ్యూటిఫుల్గా జరుగుతుంది వర్క్ అంతా. సో మొన్నటి వరకు ఆ వర్క్లో మ్యూజిక్ కంపోజర్ని కలిసినట్టు కలిసి సడన్గా ఈరోజు హీరో ఈవెంట్కి వచ్చి కలవడం కొంచెం సర్ప్రైజింగ్గా కూడా ఉంది మాకు. సో నేను కూడా మన వెంకీలాగే అనుకున్నామండి, ఏంటి ఇన్ని సినిమాలు 8-10 సినిమాలు చేస్తుంటారు, ఆయన ఒక 4 సినిమాలకు హీరోగా చేస్తుంటారు, ఈ మధ్యలో మనకు దొరకాల్సిన టైము క్రియేటివ్ ఎలారా బాబు అనుకునేవాడిని నేను కూడా. కానీ 100% మన వెంకీ చెప్పినట్టు చాలా బ్యూటిఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తోనే సినిమాకి ప్రాణం పెట్టి చేస్తాడు ఆయన. ఏదైనా మ్యూజిక్ అయితే మాత్రం అసలు సూపర్గా కంట్రిబ్యూట్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు హీరోగా కూడా ఇప్పుడు ఇన్ని సినిమాలు అంటే ఆల్మోస్ట్ 20 ఫిల్మ్స్ అయిపోయినాయి బ్రో. సో 20 ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు హ్యాపీ రాజ్ అనే ఫిల్మ్తో వస్తున్నారు. సో తెలుగు ఆడియన్స్కి ఈ సినిమా ద్వారా ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలని జీవి బ్రో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అంతా ట్రెండ్ చూస్తే మనకి డ్రాగన్ కానీ డూడ్ కానీ లవ్ టుడే కానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ సూపర్గా తమిళ నుంచి వచ్చిన ప్రతి యూత్ఫుల్ ఎంటర్టైనర్ తెలుగులో ఇక్కడ మనకు భయంకరంగా వర్కౌట్ అయింది. ఇంతకుముందు ఆ సినిమాలు మనం వెతుక్కోవాలి, తమిళ్లో ఏ సినిమా మంచిది వచ్చినా. ఇప్పుడు వెతుక్కోక్కర్లేదు, శశి గారు తెచ్చేస్తున్నారు ఇమీడియట్గా. మంచిది ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి మైత్రి డిస్ట్రిబ్యూషన్లో పడేస్తున్నారు ఆడియన్స్ కోసం. ఇన్ దట్ వే వీఆర్ సో ఫార్చునేట్. గుడ్ ఫిల్మ్స్ ఉంటే ఇమీడియట్గా మైత్రి డిస్ట్రిబ్యూషన్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మనందరికీ ఇంకొక సూపర్ ఎంటర్టైనర్ చూడడానికి ఇంకొక ఆపర్చునిటీ. మార్చ్ 27th రైట్, మార్చ్ 27th హ్యాపీ రాజ్ రిలీజ్ అవబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఫీమేల్ లీడ్ కింద చేస్తున్న గౌరీప్రియ గారు రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు అమ్మాయి ఎంత అట్రాక్టివ్గా, ఎంత మంచి యాక్టింగ్, డిక్షన్లో ఎంత క్లారిటీ ఇక్కడ చేస్తూ తమిళ్లో సినిమాలు చేస్తూ చాలా బాగుందండి. మీ పర్ఫార్మెన్స్ కానీ మీ చూసింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ కానీ చాలా బాగుంది. లాంగ్ వే టు గో, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా ఫిల్మ్లో ఎంటర్టైన్మెంట్తో పాటు చిన్న సెంటిమెంట్, ఎమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హోలిస్టిక్గా ఈ ఫిల్మ్ సూపర్గా వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కూడా మై బెస్ట్ విషెస్ అండి. అలాగే ముఖ్యంగా మా శశి గారికి, మా మైత్రి ఫిల్మ్స్లో ఏ సినిమా వచ్చినా డిస్ట్రిబ్యూషన్కి వచ్చిన సినిమా అయినా సరే సొంత సినిమాలో ఫీల్ అవుతాం మేము అందరం. సో ఈ సినిమా మార్చ్ 27th మంచి థియేటర్స్లో, తెలుగు థియేటర్స్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, మైత్రికి డబ్బులు రావాలి, అందరికీ హ్యాపీగా ఉండాలి. ఎస్పెషలీ మన డైరెక్టర్ ఆల్మోస్ట్ ప్రదీప్ రంగనాథన్ గారి అసిస్టెంట్ అంటే డెఫినెట్గా మనం ఎంటర్టైన్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన అసిస్టెంట్స్ డ్రాగన్ కానీ ఇవన్నీ ఎంత బాగా తీశారు మనం అందరం చూసాము. సో డూడ్ లాగే ఆ ఫిల్మ్స్ లాగే ఇది సూపర్గా తీసుంటారు డైరెక్టర్ గారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఫస్ట్ ఫిల్మ్ కదా మీకు ఇది, ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూకి ఉండే ఎమోషన్ ఏంటి మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలి సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇరుముడి కోసం ఇంకటి నుంచి ఏ ఈవెంట్ కనిపించినా ఇలా బ్లాక్ షర్ట్ వేసుకొద్దామని ఫిక్స్ అయ్యారా ఏంటి? సో ఏదైనా చిన్న అప్డేట్ ఇరుముడి గురించి? థ్యాంక్ యూ శివ నిర్వాణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అట్లూరి గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఎ Q&A విత్ మీడియా.